మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా 2026 సంవత్సరం జూన్ మాసం ద్వాదశ రాశులకు గురు మార్పు తులారాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వీడియోలో మనం చూస్తాం. తులారాశి వాళ్ళకు అంటే ఈ జూన్ మాసానికి ముందు గ్రహాలు ఎలా ఉంటాయి, ఇది తులారాశి అవుతుంది. ఇలా ఉన్న గ్రహాలు జూన్ మాసం మొత్తం ఇక్కడికి వస్తాయి. అంటే 2వ తారీఖున గురువు కర్కాటకంలోకి, 8వ తారీఖున శుక్రుడు కర్కాటకంలోకి, 15వ తారీఖున రవి గ్రహము మిథున రాశిలోకి అంటే భాగ్యస్థానంలోకి, కుజుడు 20వ తారీఖు తర్వాత సప్తమ స్థానం అంటే అష్టమంలోకి వృషభంలోకి, బుధుడు 22వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలో నుంచి దశమ స్థానంలోకి వస్తున్నారు. అంటే బుధుడు గురువు శుక్రుడు ఈ రాశిలో ఉంటారు, 10వ స్థానంలోకి వచ్చారు. అంటే రాశ్యాధిపతి భాగ్యాధిపతి కలిసి తృతీయ షష్టాధిపతితో కలిసి వచ్చారనమాట. అంటే తులారాశికి దశమ స్థానంలో కర్మస్థానంలో వృత్తి స్థానంలో 3 శుభగ్రహాలు ఉన్నాయి. ఇది చాలా విశేష శుభఫలదాయకం. అదేవిధంగా లాభస్థానంలో కేతువు, పంచమ స్థానంలో రాహు కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ పంచమం రాహుకి మూల త్రికోణం కాబట్టి చాలా మంచిది. లాభంలో పాపగ్రహం చాలా మంచిది. ఇక 6వ ఇంట్లో ఈ రాశికి చతుర్థ పంచమాధిపతి శని బాగానే ఉన్నాడు. కుజుడు సప్తమం నుంచి అష్టమానికి వస్తాడు. ఈ కుజుడు మాత్రము అష్టమంలోకి రావడము అంత మంచిది కాదు. కాబట్టి కుజుడికి మాత్రం పరిహారం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎరుపు రంగు ఆహారం దానం ఇవ్వడము, ఎరుపు రంగు వస్త్రం దానం ఇవ్వడము, లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని ముక్కలు కత్తిరించి మంగళవారం రోజు నీళ్ళలో కలపడం మంచిది. కాబట్టి రవి లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి బాధకాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు, కానీ భాగ్యాధిపతి ఉచ్చగ్రహంతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఏమంత ఇబ్బంది లేకుండా కొంచెం కాస్త శ్రమతో మీకు అన్ని పనులు అవుతాయని అర్థం తులారాశి వాళ్ళకు. తులారాశి అంటే ఒక వ్యాపార రాశి. వృత్తి స్థానంలో 3 శుభగ్రహాలు అత్యద్భుతమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీళ్ళు విశేషంగా అభివృద్ధి చెందాలని చెప్పవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేవు. ఒక కుజుడికి మాత్రం పరిహారం చేసుకుంటే చాలు. కందులు కూడా దానం ఇవ్వచ్చు, పొట్టు ఉన్నటువంటి కందులు. మంగళవారం నియమం పాటిస్తే సరిపోతుంది. మంగళవారం నియమం ఎలా పాటించాలి? మంగళవారం తెల్లవారితో 6-7 కుజహోర ఉంటుంది. మరొక గదిలో కూర్చుని ఒక గంట సేపు ఫోన్ కూడా ఆఫ్ చేసేసి ప్రపంచంతో సంబంధం లేకుండా మౌనంగా ఉంటే చాలు. అంటే ఆ రోజు మీ సంతోషాన్ని ఒక గంట సేపు త్యాగం చేసేది చాలు. ఆ కుజుడి యొక్క ప్రభావం తగ్గిపోతుంది, అంటే వ్యతిరేక ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి తులారాశి వాళ్ళకు చక్కగా ఉందని చెప్పచ్చు. ఇక్కడ 5వ స్థానంలో రాహు ఉండడము, భాగ్యస్థానంలో రవి ఉండడము పితృదోషాన్ని కూడా సూచిస్తుంది. అంటే రవి పితృకారకుడు, రాహు పితామహుడు అంటే తాతకారకుడు. పంచమానికి పంచము రవి, రాహు పంచమంలో, రాహుకి పంచమంలో రవి ఉన్నాడు. రాశికి భాగ్యంలో అంటే తండ్రి స్థానంలో రవి గ్రహం ఉంది. కాబట్టి 9-5 రాశి ఈ స్థానంలో రాహు ఉన్న రవి ఉన్న పితృదోషంగా తెలియజేయబడుతుంది. కాబట్టి పితృపరిహారాలు కంపల్సరీ చేసుకోవాలి. పితృపరిహారాలు ఎక్కడ చేసుకుంటే మంచిదంటే కాశీ, గోకర్ణం, త్రయంబకేశ్వరం, పిఠాపురం ఇట్లా ఎన్నో ఉన్నాయి. తిలతర్పణపురి ఇలా ఉన్నాయి. కానీ కేరళలోని తిరువల్లం పరశురామ క్షేత్రంలో పితృతర్పణాలు చేయడం వదలడం వల్ల 21 తరాలకు పితృపరిహారం జరుగుతుంది. 21 తరాలు. ఇంకెక్కడ చేసినా 3 తరాలు, ఇక్కడ మాత్రం 21 తరాలకు పితృపరిహారం జరుగుతుంది. చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు. మకా నక్షత్రం రోజు, అమావాస్య రోజు. మకా నక్షత్రం పితృ నక్షత్రం, అమావాస్య పితృతిథి. కాబట్టి తులారాశి వాళ్ళకు విశేష శుభ ఫలితాలన్నీ బాగా అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళు పట్టిందల్లా సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తులారాశి వాళ్ళంటే వ్యాపార రాశి, లాజికల్గా ఆలోచించగలుగుతారు, వ్యాపార నైపుణ్యంగా చేయగలుగుతారు. కాబట్టి ద్వితీయ స్థానాన్ని కూడా గురువు చూస్తాడు ఉచ్చస్థితి బట్టి. అదేవిధంగా కుజుడు కూడా చూస్తాడు. ద్వితీయాధిపతి ద్వితీయాన్ని చూడటము, ద్వితీయాన్ని గురువు శుక్రుడు బుధుడు యొక్క ప్రభావంలో ఉంటూ చూడటము, కుటుంబంలో కూడా మంచి ఆదాయాలు పెరిగేదానికి అవకాశం ఎక్కువ. కాబట్టి ద్వితీయ భావము దశమ భావం బలపడ్డాయి కాబట్టి వృత్తి స్థానం బలపడింది కాబట్టి ఆర్థికంగా బాగా పరిపుష్టత్వం వచ్చిందని అర్థం. కాబట్టి ఇక్కడ 6వ ఇంటిని శనేశ్వరుని చూస్తారు కాబట్టి శత్రువులపైన విజయం, అనారోగ్యాలు నశిస్తాయి, రుణ బాధలు ఉంటే తీరుతాయి,
ఒకవేళ రుణం చేసుకున్నా అది కలిసి వస్తుంది. అంటే ఆ అప్పు వరంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ శుక్రుడు, బుధుడు కూడా కలిశారు, గురువు కలిశారు కాబట్టి సప్తమాధిపతి ద్వితీయాన్ని చూస్తున్నాడు కాబట్టి వివాహ యోగ్యత కూడా ఉంది. కుటుంబ స్థానాధిపతి కుటుంబ స్థానం చూడడం మంచిదే. అంటే అష్టమంలో ఉండడం కొన్ని రకాల వాటికి కలిసి రాదు. కానీ ప్రతి స్థానం నుంచి ఒక శుభ ఫలితం కూడా లభిస్తుంది కాబట్టి ఆ స్థానాధిపతి ఆ స్థానానికి సప్తమంలో ఉన్నాడు కాబట్టి వివాహాన్ని కూడా అనుకూల కాలంగా చెప్పొచ్చు. సంతానకారకుడైనటువంటి గురువు ఉచ్చస్థితి పట్టడం సంతాన యోగ్యత కూడా తెలియజేస్తుంది. భాగ్యస్థానంలో రవిగ్రహం ఉంది కాబట్టి అధికారుల యొక్క అండదండలు, పలుకుబడి, పేరు, ప్రతిష్టలు లాంటివి కూడా మీకు పెరగడంలో ఆశ్చర్యం లేదు. కేతుగ్రహం లాభంలో ఉంది కాబట్టి దైవానుకూలత ఎక్కువగా ఉంటుంది. మోక్షకారకుడు లాభంలో ఉండడం వల్ల మీరు ఏ ఆలయానికి వెళ్ళినా వేగంగా ఫలితం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీ జాతక రీత్యా ఉన్న ఆలయాలకు వెళ్తే చాలా మంచిది. పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి కులదేవతారాధన కూడా ఎక్కువ చేయాలి. కులదేవతారాధన తెలియని వాళ్ళు కులదేవతా కర్ర లేదా సంగాలి కర్ర అనేది ఒకటి ఉంది, అది మా దగ్గర లభిస్తుంది. చక్కగా మీరు అడిగి తెప్పించుకొని మీ పూజ రూమ్లో పెట్టి మీరు ఆరాధించుకోవచ్చు. కాబట్టి మీకు ఇక్కడ తులారాశి వాళ్ళకి గురువు యొక్క మార్పు అనేది విశేషమైనటువంటి జీవిత పర్యంతం ఇచ్చేటువంటి ఆదాయాలను సూచిస్తుంది. కాబట్టి చక్కగా మీరు ఈ ఫలితాలను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు చక్కగా మీకు అమూల్యమైన కామెంట్ని కింద తెలియజేసి మీకు ఆశీర్వాదాన్ని మాకు అందిస్తానని కోరుకుంటున్నాను. శుభం.